शुक्लां भरधरं शशिवर्णं चतुर्भुजम् अनेकदन्तं तस्मै विष्णुः नमः तस्मै श्री गुरवे शिवन्ना గెలిపించుకుందాం బెస్త రమణాన్ని బెస్తల ఐక్యత బెస్తల ఐక్యత బెస్తల ఐక్యత బెస్తల ఐక్యత బెస్తల ఐక్యత బెస్తల ఐక్యత గెలిపించుకున్నాం బెస్త రమణయ్య గారిని గెలిపించుకున్నాం బెస్త రమణయ్య గారిని చట్టసభల్లో బెస్తల ప్రాధాన్యత కల్పించాలి చట్టసభలో బెస్తల ప్రాధాన్యత స్లోగన్స్ బెస్తల ఐక్యత బెస్తల ఐక్యత గెలిపించుకుందాం బెస్త రమణయ్య గారిని గెలిపించుకుందాం బెస్త రమణయ్య గారిని చట్టసభల్లో బెస్తలకు వెంటనే ప్రాధాన్యత కల్పించాలి చట్టసభల్లో బెస్తలకు వెంటనే జనాభా దామాష ప్రకారం చట్టసభల్లో బెస్తలకు ప్రాధాన్యత వెంటనే మిత్రులారా, నా పేరు సైకం రాజశేఖర్, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్. ఈరోజు నంద్యాల పట్టణంలో బెస్త సామాజిక వర్గీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగినది. ఈ ఆత్మీయ సమ్మేళనం నంద్యాల బెస్త సేవా సంఘం మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా బెస్త సంఘీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం బెస్తలకు జరుగుతున్న సామాజిక అన్యాయం పైన గళమెత్తటకు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తరతరాలుగా బెస్తలకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి ప్రశ్నించుటకు, బెస్తలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ రాజకీయ పార్టీలకు వివరించడం కొరకు బెస్తల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని మేము సంఘంగా ప్రకటిస్తున్నాము. అందులో భాగంగానే నంద్యాల పార్లమెంటు అభ్యర్థి బెస్త వెంకట రమణని మేము గెలిపించుకుంటామని, దానికి తగ్గట్టుగా మేము ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఇట్లాగే రాయలసీమ జిల్లాల్లో కూడా బెస్త సోదరుల నుంచి మేము ఇండిపెండెంట్గా నిలబెట్టి బెస్తలకు మత్స్యకారులకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నుంచి మేము పోటీ చేయకపోతున్నాం. అట్లాగే రేపల్లి, అవనగడ్డ, శ్రీకాకుళం, విశాఖపట్నం లాంటి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం. రాబోయే కాలంలో మా జేఏసీ నుంచి స్థానిక సంస్థల్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం. రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెస్తలకు అన్ని రాజకీయ పార్టీలు మొండి చేయి చూపించాయి. మొండి చేయి చూపించడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మేము 15 లక్షల జనాభా ఉన్న మేము ఇవాళ చట్టసభలో ఎందుకు పోకూడదో అధికార ప్రతిపక్ష పార్టీలు ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. 3-4 వేల జనాభా ఉన్న కులాలకు కూడా ఇవాళ రాయలసీమలో మీరు 2-3 సీట్లు ఇస్తున్నారు. దాదాపు రాయలసీమలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న బెస్తలకు ఎందుకు మీరు కనీసం ఒక్క సీట్ ఇవ్వలేకపోతున్నారు? రాజకీయ పార్టీలు మాకు చెప్పాలి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఇవాళ మేము దేశవ్యాప్తంగా పేదల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఇవాళ మేము ఒక పెద్ద బీసీలకు ఒక రాజ్యాధికారం ఇస్తున్నామని చెప్పుకునే బీజేపీతో సహా ఇవాళ దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కనీసం ఒక్క మా అభ్యర్థిని ప్రకటించలేరా అని మేము అడుగుతున్నాం. ఇవాళ ఇదే విధంగా రాయలసీమలో కొనసాగితే రాబో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్త సోదరులు ఏకం చేసి రాయలసీమలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి మేమే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మిమ్మల్ని అందరినీ ఓడగొడతామని చెప్పి తెలియజేస్తూ మా సత్తా ఏందో రాయలసీమలో నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.
ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో బెస్తల సత్తా ఏందో రాయలసీమలో 25 నియోజకవర్గాల్లో గెలుపోవడం నిర్ణయించే స్థాయిలో రాయలసీమ బెస్తలు ఉండదు. అది మీరు రాజకీయ నాయకులారా, రాజకీయ పార్టీలకు మేము ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో జనాభా ప్రాతిపదికన రాయలసీమ బెస్తలకు అవకాశం కల్పించకపోతే అన్ని రాజకీయ పార్టీలకు మెమరాండం ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల కానించి కూడా అన్ని నామినేట్ పోస్ట్ జనాభా ప్రాతిపదికన మాకు ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తాం. మీ కళ్ళబొల్లి కబుర్లు మేము వినే పరిస్థితుల్లో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అన్నీ చూసాం. ఇవాళ చైతన్యవంతులయ్యారు బెస్తలు, అన్ని రంగాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. రాబో రోజుల్లో మరింత ఉద్యమాన్ని తీసుకొచ్చి మీ పంతం పడతామని తెలియజేస్తూ అందరూ అవకాశం అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించాలా. రేపు రాబో రోజు నామినేటెడ్ పోస్టులు అవకాశం కల్పించాలా, స్థానిక సంస్థల్లో కూడా అవకాశం కల్పించాలా. ఇప్పటికైనా ఈరోజు ఎన్నికల మార్పు షెడ్యూల్ అంటున్నారు, అభ్యర్థుల మార్పు అంటున్నారు. కనీసం ఈ మార్పులో ఉన్న కనీసం ఒక్క అభ్యర్థి కన్నా మాకు ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ అవకాశం ఇచ్చిన మా బెస్త సోదరులకు రాయలసీమ వ్యాప్తంగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 40,000 ఓట్లు ఉన్నాయి కానీ శ్రీశైలం నంబర్గా కానీ ఇవ్వడలేదు మాకు బెస్త వాళ్ళకు. ఎప్పటికి కానీ శ్రీశైలం ఒక నంబర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. బెస్తల సమ్మేళన ద్వారా మీడియా మిత్రులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాయలసీమ వ్యాప్తంగా కూడా ఈరోజు బెస్తలు మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నంద్యాల పార్లమెంటు అభ్యర్థిగా వెంకటరమణయ్య గారు పోటీ చేస్తున్నందుకు మనం అందరం కూడా గౌరవపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు వారి అడుగులో అడుగు వేసి వారికి ఓటు బ్యాంకు ద్వారా మనము వారు గర్వపడేలాగా ఇంకొకరు ముందుకు వచ్చే విధంగా కూడా మనం వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బేస్తలకు అన్యాయం జరుగుతున్న సమయంలో ఇప్పుడు మన ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేసి రాజకీయ పార్టీలందరికీ కూడా మనము ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పేసి రాయలసీమ బెస్తలందరినీ కూడా కోరుకుంటున్నాం.